ఈరోజు ఇక్కడికి 5:50కి ఒక 3 పేషెంట్స్ అంటే మనకి కత్తిపోట్లు అని చెప్పారు. వాళ్ళు ఇక్కడికి క్యాజువాలిటీకి రావడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళి చూసే కొందరికి కత్తిపోట్లు మాదిరిగానే ఉన్నాయి. అక్కడ మన ప్రైమరీ ట్రీట్మెంట్ చేశాము. ఒక భవంత్ అనే అబ్బాయికి మాత్రం బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో డీప్గా స్టాబ్ ఇంజరీ మాదిరినే ఉంది. లోపలికి వెళ్ళేసి మా సర్జన్ గారు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అంతా ఎగ్జామిన్ చేసి సూచరింగ్ చేసి అతన్ని స్టెబిలైజ్ చేసి అతన్ని రెఫర్ చేశాము. ఇంకొక అతను సుధీర్ అతనికి ఫ్రంట్ అంటే కడుపు పైన ఒక కత్తిపోటు, తర్వాత వెనకాల బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో ఒక కత్తిపోటు ఉంది. ఆ కత్తిపోటులో కూడా కొంచెం డీప్గా ఉండడం వలన సూచరింగ్ వేసి స్టెబిలైజ్ చేసి మానిటర్ చేసి వాళ్ళని అతన్ని కూడా చిత్తూరుకి రెఫర్ చేయడం జరిగింది ఫర్ సిటీ స్కాన్. కానీ తర్వాత వచ్చి ఇంట్రాబ్డామినల్ ఏమైనా ఇంజురీస్ ఉంటే దాన్ని కనుక్కునే దానివల్ల మనము వాళ్ళు రెఫర్ చేయడం జరిగింది. ఇంకొక అబ్బాయి సునీల్ అనే అబ్బాయికి బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లోనే ఒక ఇంజురీ ఉంది. ఆ ఇంజురీ కూడా కొంచెము బ్లీడ్ అవుతుంది, కానీ అది కూడా సూచన ఆ అబ్బాయి మాత్రం స్టేబుల్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అడ్మిట్ చేసుకున్నాము. తర్వాత వాళ్ళు చెప్పడం అయితే గంటావూరు దగ్గర ఎవరో వెనక నుంచి వచ్చి పొడిచారు అని చెప్పారు. దాని తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ నిజాలు తెలుసుకోవాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం. సార్, ఆ కత్తి అనేది ఒకరి బాడీలో అట్లే తీసుకొచ్చారన్నారు, అదేం సార్ పరిస్థితి? ఆ కత్తి అనేది బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో ఉంది అని మన డ్యూటీ డాక్టర్ చెప్పారు. దాన్ని కూడా తీసిన తర్వాత మన సర్జన్ గారు సూచరింగ్ వేసి దాన్ని స్టెబిలైజ్ చేసామండి. సార్, ప్రాణాపాయం ఏమైనా ఉందా? ప్రాణాపాయం అంటే ఇంకా మనము ఆ డీప్గా ఎంత ఉంది, లంగ్ ఇంజురీ ఏమైనా ఉంది అనేది ఖచ్చితంగా సిటీ స్కాన్ అలా చేస్తేనే తెలుస్తుంది. ఆ సిటీ స్కాన్లో ఫైండింగ్స్ని బట్టి వాళ్ళు లంగ్ గురించి ఆ న్యూమోథెరాక్స్ కానీ అలా ఏమైనా ఉందా అని డిసైడ్ చేసిన తర్వాత మరి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు పై మనము రెఫర్ చేసిన దగ్గర వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ముగ్గురు యవనస్తుల పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు ఇక్కడికి వచ్చారు. డాక్టర్లందరూ కూడా అలర్ట్ అయ్యారు. వారు చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా చేశారు. ఇంకా మెరుగైన సేవకు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలనే సూచనతో బయటకు తీసుకెళ్లారు. ఏదేమైనప్పటికీ కూడా యూత్ అందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే రోజు రోజుకి యూత్ ఎందుకనో ఈ విధంగా తప్పుదారులు పట్టడం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా, తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఇలాంటివి జరగవు అనేసి మా ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ కూడా చూసి ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. త్వరగా కోలుకోవాలని కూడా హాస్పిటల్లో కోరుకుంటున్నాం. క్రికెటా? వెయిట్ లేదు కదా, దాని పక్కన తెచ్చి రైట్ అండి. ఇప్పుడే వచ్చినా ఏదో తెలిస్తే అన్ని ఫైల్ చేస్తాను.
ఎందుకంటే ఎంత అమానుషంగా వచ్చేసి ఎంత అమానుషం కత్తులతో పొడిచి ఒకడు ఇద్దరు వచ్చి కత్తులతో పొడిచి ఎవరున్నా లోకల్ వాళ్ళన్నా చేయనిలేండి ఎవరో మా శత్రువులో మా పార్టీ వాళ్ళని వచ్చేసి ఉన్నిలేండి అవంతా వద్దులేండి ఈ టైంలో పార్టీ గురించి వద్దు దయచేసి నేను పార్టీ గురించి మాట్లాడినా ఏమన్నా చేయని ఉన్నిలేండి మేము ఎదుర్కొంటాము నేరుగా సార్ మనం రోడ్డే రోడ్లు బస్ స్టాప్ ఉన్నట్టుండి బస్ స్టాప్ ముందర వచ్చేసి గొడవ చేసి మళ్ళీ ఆడ వీళ్ళ ఇంటికాడ కొత్త మళ్ళీ వీళ్ళ ఇంటికాడ ఒకటే సైకో మాట్లాడు